శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం అంగళ్ళు. ఈ ఆలయం మదనపల్లె నుండి 12 కిలోమీటర్ల దూరంలో కురబలకోట మండలంలో అంగళ్ళు గ్రామ సమీపంలోని కొండపై ఉంది. ఈ కొండకు తూర్పున కాకర్ల కోన, ఉత్తరాన మల్లేశ్వర ప్రాజెక్టు, వాయువ్యంలో నిమ్మకాయల కోన, ఋషివేలి, నైరుతిలో ఊటుకోన, ఆగ్నేయంలో అక్కగార్ల కోన ఉన్నాయి. అంగళ్ళు నుండి విశ్వం కాలేజీ పక్కన కొండపైకి వంపులు తిరిగిన చక్కటి రోడ్డు ఉంది. చోళరాజులలో ఒకడైన కరికాల మల్లదేవుడు తన పాలెగాళ్ల చేత నిర్మించిన 7 మల్లేశ్వరాలయాలలో ఇది ఒకటని చెబుతారు. ఈ ఆలయంలో పూర్వం చాలా ఏండ్లు పూజలు లేకుండా ఆగిపోయి ఉండగా పునరుద్ధరించబడినది. గర్భగుడి శెట్టి కృష్ణారెడ్డి చేత మరమ్మతులు చేయబడినది. తరువాత కాకర్ల కుటుంబీకులు ధర్మకర్తలుగా, పూజారులుగా ఆలయం నిర్వహించబడుతున్నది. 2002 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తేదీన శ్రీ కాకర్ల కృష్ణమూర్తి గారు ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించడమైనది. తదాదిగా ఆలయం అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నది. గర్భగుడిలో మల్లేశ్వరుడు లింగాకారమున పూర్వాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా అంతరాలంలో నందీశ్వర ప్రతిమ ఉండగా, ప్రవేశ మండపంలో రాతి దీపస్తంభము చెంత 2 నందీశ్వర ప్రతిమలు ఉన్నాయి. ఆలయంలో దక్షిణాన వినాయక స్వామి, ఉత్తరాన భ్రమరాంబాదేవి పూజలు అందుకుంటున్నారు. ఈశాన్యంలో నవగ్రహ దేవతలున్నారు. ప్రవేశ మండపములో ఉత్సవ ఊరేగింపులకు గాను పంచలోహ ఉత్సవమూర్తులున్నాయి. బ్రహ్మోత్సవాలలో 5 రోజుల పాటు గ్రామాల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుపుటకు గాను అత్యంత అద్భుతమైన తేరు ఆలయానికి ఉంది. పంచలోహ నంది విగ్రహం ఉంది. కొండ ఎక్కేటప్పుడు 12 అడుగుల శివుని విగ్రహం అత్యంత సుందరముగా తీర్చబడి ఉంది. కొండపై రంగమండపము, కమ్యూనిటీ హాలు, వివాహాది శుభకార్యములకు కళ్యాణ మండపము, బాత్రూములు ఉన్నాయి. 30 ఆవులతో గోశాల ఉంది. ఆలయమునకు సుమారు 5 ఎకరాల దేవమాన్యం భూమి ఉంది. విద్యుత్ సౌకర్యంతో పాటు 2 బోరు బావులు తాగునీరు అందిస్తున్నాయి. కొండపై విశాలమైన స్థలం ఉంది. ఇందులో పూల తోట, నందనవనం ఏర్పాటు చేస్తారు. కోనేరు నిర్మిస్తారు. ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుట కొరకు 3,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. ఇంకా భక్తులు, దాతలు వివిధ నిర్మాణాలు చేయుటకు ముందుకు వచ్చినారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి భజనలు, అన్నదానాలు ఉంటాయి. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు 6 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. చుట్టుపట్ల గ్రామాలలో వెండి తేరులో నంది వాహనము, విద్యుత్ దీపాలంకరణలతో, మంగళ వాయిద్యాలతో, బాణసంచా వేడుకలతో స్వామి అమ్మవార్ల మెరవని అయి ఇంటింటా కాయకర్పూర హారతులు అందుకుని చివరి రోజున గుడికి చేరుతారు. రుద్రాభిషేకము, గోపూజ, దేవరెద్దులు, వినోద వేడుకలతో భజనలు, నాటకాలు, కోలాటములు, పిలనగ్రోవులు, భరతనాట్యము, కళ్యాణోత్సవము, రథోత్సవములు ఉంటాయి. చాందినీ బండ్లు కొండపైకి వస్తాయి. అన్నదానాలుంటాయి. మహామంగళహారతి ఉంటుంది. ఈ ఉత్సవాలలో ఆర్టీసీ బస్సులు భక్తులకు సౌకర్యంగా నడుస్తున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను పూజించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ధర్మకర్త కాకల కృష్ణమూర్తి గారు అందరినీ ఇందు మూలముగా ఆహ్వానిస్తున్నారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి.